బాలికపై వైసీపీ కార్యకర్త గోవర్ధన్ అత్యాచారం చేశారు. 2 రోజుల క్రితం బాలికను కిడ్నాప్ చేసిన వైసీపీ కార్యకర్త అఘాయిత్యానికి ఒడిగట్టారు. పోలీసులకు బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. నిందితుడిపై కిడ్నాప్, అత్యాచారం, పోక్సో కేసులు నమోదు చేశారు. ఏడేళ్ల బాలిక రిషిక ప్రియ దారుణ హత్యకు గురైంది. బాలిక పక్కింట్లో ఉండే కులవర్ధన్ అనే సైకో అత్యాచారం చేసి అనంతరం కిరాతకంగా హత్య చేశారు. మీరు ఇది చూసారా? 7 సంవత్సరాల పాపని పాడు చేసి చంపేశాడురా. ఇంకొకడు పాపని పాడు చేసి నీళ్ళ డ్రమ్ములో ముంచి ఊపిరి ఆడకుండా చంపేశాడురా. అవునా? ఆడికి సావే. ఆడపిల్లల జోలికి వస్తేనే కూటమి ప్రభుత్వం ఊరుకోవటం లేదు. వాడెవడో కానీ 7 ఏళ్ళ పసిపాప జోలికి వచ్చాడు. వాడిని వదలదు కూటమి ప్రభుత్వం. వాడికి సావే కన్ఫర్మ్. రేయ్, నువ్వెప్పుడు వచ్చావరా? ఇప్పుడే వచ్చా. ఎక్కడికి వెళ్తున్నట్టున్నావు? ఏమైంది అంత కంగారు కొన్నావు? ఏం లేదు, నాకు చిన్న పని ఉంది, వెళ్తా. వాడిని వదలదు కూటమి ప్రభుత్వం. వాడికి సావే కన్ఫర్మ్. ఏం కాదు. ఒకవేళ అరెస్ట్ అయినా బీరువే బయటకు వచ్చేస్తా. ఏం కాదు. ఎందుకురా భయపడుతున్నావు? ఏం కాదు. ప్రభుత్వం వాడికి సావే. ఒకవేళ జైలుకి వెళ్ళినా మళ్ళీ బయటికి రావాలి. 4 సంవత్సరాల పిల్లలపైన అత్యాచారాలు చేస్తున్నారంటే వీళ్ళు మనుషుల, మానవ, మృగాల ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం. ఏమైంది బాబాయ్? ఏమైంది బాబాయ్? పిల్లల్ని పాడు చేసినోడు దీంట్లో దూకి చచ్చిపోయాడు. ఇక్కడ ఇది 2 అడుగులు కూడా ఉంటదిగా బాబాయ్. ఇందులో పడి చనిపోయాడా? నేను చెప్పానా ఆడికి సావే అని? మా ఆడబిడ్డల జోలుకి ఎవరైనా వచ్చి ఎక్కడనగా అఘాయిత్యాలు చేసి అదే మీకు చివరి రోజు.